వచనాలు. అతడు కొంతకాలం నిలుస్తాడు. ప్రభు నమ్ముకొని ఉంటాడు. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉంటాడు. గాని వాక్యం నిమిత్తము శ్రమయైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. ఇక అభ్యంతరపడి పడిపోతాడు. ఎంతమంది లేరు ఇప్పుడు పాటు ఉన్నదా లేరమ్మా? శ్రమ రాగానే, బాధ రాగానే కష్టాలు వస్తాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కష్టం వస్తుంది. ప్రతి మానవుడికి కష్టం వస్తుంది. ఇప్పుడు నీకు ఒకవేళ కష్టం రాకపోతే దేవుని కాడికి వస్తావా? ప్రభుని అంగీకరిస్తావా? యేసయ్య పాదాల గుడి కూర్చొని ప్రార్థిస్తావా? మరి పరలోకం నువ్వు ఎట్లా పోతావు? పరలోకము నువ్వు రావాలంటే, నువ్వు పరిశుద్ధతలో నిలబడాలంటే, నీ జీవితాలు నిలబడాలంటే ఫస్ట్ ఎక్కడికి రావాలి? యేసయ్య కాడికి రావాలి. నీకు రోగము నొప్పి ఏమి లేకుండా ఉంటే నీ కాడికి వస్తావమ్మా? రాలేవు. మరి రాకపోతే నీకు దారి ఎక్కడిది? హల్లెలూయా. నువ్వు మంచి మార్గమును వెళ్ళాలంటే, నీకు ఆ మార్గము దొరకాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఫస్ట్ నీ భర్త మారాలంటే నువ్వు ఎక్కడ రావాలి? నీ భార్య మారాలంటే నువ్వు ఎక్కడ రావాలి? నీ కుటుంబం మారాలంటే నువ్వు ఎక్కడ రావాలి? నీ కొడుకు మారాలంటే నువ్వు ఎక్కడ రావాలి? యేసయ్య కాడ రావాలి. మరి యేసయ్య కాడ రాకుండా నీకు అన్ని మంచిగా ఉంటే నువ్వు యేసయ్య కాడికి వస్తావా? రావు. హల్లెలూయా. ఇందుకనే ఇక్కడ శ్రమయును, కష్టము, హింస వచ్చి రాగానే ఇతడు అభ్యంతర పడతాడు. యేసు ప్రభు నమ్ముకుని ఏ లాభం అయిందా? లోకంలో పోతాం మేము. ఇంకా 1,00,000 రూపాయలు తీసుకొచ్చేనా మేము పూజలు చేసుకుంటాం. నీ పూజలు చేయలేదా? నువ్వు ఇన్నాళ్ళు చేయలేవు పూజలు. ఇన్ని రోజులు నువ్వు యాత్రలు తిరగలే, ఇన్ని రోజులు కొబ్బరికాయలు కొట్టలే, ఇన్ని రోజులు కోళ్ళు కోయలే, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పైన చూసి పడ్డావు. నువ్వు ఆడించి వచ్చినావు, నువ్వు ఆడించి వచ్చినావు కదా. ఒక్కసారి వెనక తిరిగి చూసుకో, కనపడదు. అతని కళ్ళు ఏమైతే అన్నా ఈ లోకమైన దేవుడు ఏం చేస్తాడు? ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తాడా? కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీ రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఈ లోక సైతాన్ ఏం చేస్తాడా? ఈ లోక దేవత ఏం చేస్తాడా? ఇతన్ని మనోనేత్రములను ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తుంది? ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి ఇప్పుడు విశ్వాసం లేని వారు ఎవరు? ఇప్పుడు విశ్వాసం లేని వారు ఎవరంటే ప్రభు దగ్గరికి వచ్చి వస్తారు కానీ విశ్వాసం అనుకుంటారు. విశ్వాసం లేని వారు ఎవరు తెలుసా? ఒళ్ళు పట్టు అంటారు, మన దెయ్యం కాడికి పో అంటారు, మళ్ళా ఈ మాంత్రికుల దగ్గరికి పో. వీళ్ళే అంతా ఎవరు? ఏ బ్యాచ్? విశ్వాసం లేని బ్యాచ్. ఈ బ్యాచ్తో దేవుడు ఈ బ్యాచ్ని ఎవరు నడిపిస్తారు తెలుసా? ఈ బ్యాచ్ని ఎవరు నడిపిస్తారు? ఈ బ్యాచ్ని సైతాన్ నడిపిస్తుంది. ఎందుకని ఇక్కడ రాయబడదు? మనకు చదివా 4వ వచనం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. క్రీస్తు మహిమ వీళ్ళకి అవిశ్వాసం ఎప్పుడు వస్తుందో ఏ మహిమ వస్తుంది వీరి మీదకి? సైతాన్ మహిమ వస్తుంది. వీరి మీదకి ఏ మహిమ వస్తుందమ్మా? సైతాన్ మహిమ వస్తుంది. దేవుడి మహిమ ఉండదు. అవిశ్వాసం అనేది సైతానుది, విశ్వాసం అనేది దేవుడిది. నువ్వు విశ్వాసం నిలబడతావా? ఆశీస్సు నిలబడతావా? రెండు నీవే కనపరుచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంగా ఎవరైతే ఉంటాడో వాళ్ళ మనోనేత్రాలని గుడ్డితనం కలగజేస్తుంది. ఎంత చెప్పిన వాళ్ళు ఇదో ఇంటారా? దేవుని నమ్మిన వాళ్ళు, ప్రభు నమ్మిన వాళ్ళే, మరోదాకా క్రీస్తులు ఉన్నోళ్ళే, మరోదాకా యేసయ్యను ప్రార్థన చేసిన వాళ్ళే, వీళ్ళ మనోనేత్రాలు ఏమైపోయింది తెలుసా? మూత పడేసింది. కథం క్రీస్తు మహిమలోనికి. హల్లెలూయా. వీరెవరంటే వీళ్ళు బండ మీద పడినటువంటి విత్తనాలు ఇచ్చేవారు. పక్కన పడిన విత్తనాలు వీళ్ళు. ఈ విత్తనాలకి ఏముంటుందంటే ఈ విత్తనాలకు శాంతి ఉంటదమ్మా? ఈ విత్తనాలకు సమాధానం ఉంటుందా? వీళ్ళకి ఏముంటుంది? సాయంత్రం కాగానే పోవాలి, కోట తాగాలి. కళ్ళు కొట్ల కాడ వాళ్ళే, బరడి కొట్ల కాడ వాళ్ళే, సారాయి కొట్ల కాడ వాళ్ళే, తాగుబోతు కొట్లాడగల వాళ్ళే, సంతరాలు ఆడగల కొట్లాడ వాళ్ళే, కొట్టుకునేటోళ్ళు గల వాళ్ళే, అల్లరి చేసే కాడ వాళ్ళే. వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదు. ఎక్కడ వీళ్ళ ప్రాణం పోయేది కూడా తెలియదు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో దీపం ఆరిపోయేది కూడా తెలియదు. దేవుని బిడ్డారా, హల్లెలూయా. శాంతి లేదు. అందుకనే డాక్టర్ నాతో తమ్ముడు నీ గుండె మంచిగా కొట్టుకుంటాను. అబ్బా నాకు ఎంత ధైర్యం. ఇంకా ఎస్ ఏమున్నా లేకుండా నువ్వు ఉంటే చాలయ్యా.
ఏమున్నా లేకుండా నాకు ఇప్పుడు ఎవరు కావాలి? యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నువ్వు అంటున్నావా? నువ్వు కూడా అనాలి. ఎవరాలి? ఏమున్నా లేకుండా నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు ఉంటే అన్నీ వస్తుంది మన కాడికి. ఎవరు ఉండాలి మనకి? యేసయ్య ఉండాలా? నీ ఆరోగ్యం మంచి ఫస్ట్ నీకు ఏం కావాలి? అన్ని ఉండాలంటే నీ ఆరోగ్యం బాగుండాలి. నువ్వు ఇవన్నీ వచ్చి నీ ఆరోగ్యం బాగోలేకపోతే ఇవన్నీ ఎందుకు ఉండి? అవునా కదయ్యా? ఇంట్లో పట్ట మంచం తెచ్చుకొని పట్టకు నగర మంచం తీసుకొచ్చుకొని వేసుకున్నా. డాక్టర్ ఏమన్నాడు అంటే నీ ఆరోగ్యం మంచిగా లేదు, కింద పడుకోమన్నాడు. ఎందుగా పట్ట మంచం చెప్పమ్మా? నువ్వు పరుపు దాదాపు 5 ఇంచుల 6 ఇంచుల పరుపు తీసుకొచ్చుకొని మేత్తని పరుపు తీసుకొచ్చుకొని వేసుకున్న దాదాపు అది కొనాలంటే 10-15 వేలు, అసలు హోల్సేల్ 3-4 వేలకి తీసుకున్నాము. డాక్టర్ ఏమన్నా తెలుసా? పరుపు మీద పండుకోండి బాబు, పళ్ళ మీద పండుకోండి. అది నీకే న్యాయమైంది. మీరు 2,000 రూపాయలు పెట్టుకొని పరుపు తెచ్చుకుంటే అంటే ఏది ఉన్నా ఏది లేకున్నా నీకు ఆరోగ్యం లేకపోతే నీ పట్టుకోవాలి మంచి అవసరం లేదండి. నీ పరుపు పని చేయదు, నీ ఇల్లు పని చేయదు, నీ ఇడుపు పని చేయదు. ఫస్ట్ మనకి ఏం కావాలి? యేసయ్యతో మనము కలిసి కట్టుగా యేసయ్యలో నిలబడాలా. యేసు రక్తము చేత కడగబడితే, యేసుని ఉంటే నీ ఆరోగ్యం బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ ఆరోగ్యం బాగుంటే నీ పిల్లలు బాగుంటారు. నీ ఆరోగ్యం బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎలిచినటువంటి ప్రతి ఇంట్లో కూడా శాంతి సమాధానముతో వారి ఇంటికి కూడా దీపము వెలుగై ఉంటుంది. నీకే మంచిగా లేదు ఆరోగ్యం, వారి ఇంటికి పోగరు. అమ్మో ఈ రోగాలకు నా ఇంటికి వస్తుంది నాయన ఏమంటారా? నువ్వులాడుకుంటూ ఇంట్లో పోయిన అనుకో, ఈ రోగాల పోటు మా ఇంటికి వస్తాడు, వీళ్ళ రోగం మాకు ఏమొస్తుందో, వీళ్ళు దయ్యం వస్తాదో, నేను అమ్మటి దేవుడు వస్తాదో ఏమొస్తాడు అంటున్నానుగా. మరి కాబట్టి మనకి ఎవరు ఉండాలి? ఆరోగ్యం ఉండాలి. మనకి ఏం కావాలి? ఫస్ట్ నెంబర్ 1 ధనం కాదు, మనకి డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కాదు. మనకు కావాల్సింది మన ఆరోగ్యం. హల్లెలూయా. ఏం కావాలి మనకి? ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటలేదా? నువ్వు బల్ల మీద బండలు ఏంటి రాళ్ళ మీద అడుగు పెట్టాలంటే రాళ్ళు ఏమైతే అమ్మా పడిగిపోతాయి. నీకు ఆరోగ్యం మంచిగా కాలు అవి కాదు, నీ కాలు కాదు నొప్పి పెట్టేది. ఏం పెట్టాలి? బండలు పలిగిపోవాలి. హల్లెలూయా. అది ఎవరికి ఉంటుంది తెలుసా? ఆరోగ్యం ఉన్నటువంటి వారికి ఉంటుంది. ఆరోగ్యం కలిగినటువంటి వారికి ఉంటుంది. ఆరోగ్యం ఎవరి వద్ద ఉంటుందంటే, ఎవరి వద్ద ఆరోగ్యం ఉంటుందో వారి ఇంట్లో అనారోగ్యం ఉండదుగా. సంతోషము సమాధానంతో వాళ్ళ ఇల్లు ముందుకు వెళ్తారు. ఇప్పుడు చూస్తే లోకంలో ఆరోగ్యాలు ఉన్నాయా? ఇంటి నిండా ధనం ఉంటుంది. మొన్నకైనా వరకల్లా ఇంకా నీ షాప్ పెట్టినప్పుడు కొడుకు ఏమైతే తండ్రి పరిశుద్ధుడైతే ముందట నాకు చక్కపోతే మరి నీ కొడుకు నీ తండ్రి పరిశుద్ధుడు కదా. నేను అనుకున్నాను ఓహో గా దేవునికి ఇంతమంది. ఇప్పుడు భార్యకు కాళ్ళు వచ్చిందనుకో, భర్తకి ఏమో ఎక్కడ వస్తుంది? తలకాయ నొప్పి, ఇల్లు వస్తుంది. అమ్మో ఏమి వస్తుందమ్మా, నీ కాళ్ళు నొప్పి ఉందా? ఏం రోజులు ఇక్కడ. ఎందుకు తెలుసా? భార్య కింద పడిపోతే భర్తకు తల నొప్పి వస్తుంది. ఒకవేళ భర్తకు కడుపు నొప్పి లేచినట్టు భార్య ఏం చేస్తుంది? అయ్యో 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 అని చేస్తుంది. 10 మందిని పిలుస్తుంది. ఎందుకు తెలుసా? ఏక శరీరమై కలిసి ఉన్నారు కాబట్టి. గట్టిగా సపోర్ట్ కొడతారు. ఇది ఏక శరీరము, దేవుడి సొంతైన శరీరం కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత ప్రేమ కలిగిన దేవుడు మన ప్రేమ దేవుడు. ఇది జీవ గ్రంథం, అవునా కదా? ఈ గ్రంథములో అన్నీ ఉన్నాయి. మనిషి ఎలా జీవించాలో, ఎలా నడవాలి, ఎలా పోవాలి, అక్కడ ఎలా అనాలి, అమ్మని ఎలా అనాలి, తండ్రి ఇదిగో ఈ లోక సంబంధులతో ఎలా మాట్లాడాలి, ఎలా తగ్గించుకొని ఉండాలి, శత్రువుని ఎలా ప్రేమించాలి, ఎలా కరుణించాలి, దయా కరుణ మోక్షము, ప్రతి ఒక్క విషయాలు ఈ బైబిల్లో ఉన్నాయండి. అందుకే నేను ప్రపంచానికి ఏమైంది తెలుసా? జీవ గ్రంథమైంది. గట్టిగా సపోర్ట్. ఏ గ్రంథమైందమ్మా? జీవ గ్రంథమైంది. ఈ గ్రంథాన్ని అందుకనే మా దేవుడు అందరికి ఇచ్చింది. చదవండి బిడ్డ, చదవండి చదవండి చదవండి, అందరికి ఇచ్చిండు. ఈ గ్రంథాన్ని మూత వేయలే. సేవకులు మూత వేసినారా? ప్రవక్తలు మీన చదువుతా. ఇప్పుడు నేను ఏమనాలి? మీన చదువుతాం, మీరందరూ చదువుతాం, మీరందరూ పాస్టర్లు అవుతారు. కాదు యేసయ్య అనేది మనమందరం చదవాలి. ఇది జీవ గ్రంథము, దేవుడు ఇచ్చిన గ్రంథాన్ని మనం చదువుకొని ముందుకు నడిచినట్టయితే, అందుకని ఈ గ్రంథము లోకానికి పరిచయమైంది. కాబట్టి ఇంత జీవ గ్రంథాన్ని మనం ముందు పెట్టుకొని మనం ఏం చేయాలంటే దేవుడి కోసం నిలబడాలి, ఆత్మ కొరకు నిలబడాలి, అభిషేకం కొరకు నిలబడాలి. ఇక్కడ చూడండి, ఒక్క మాట చదువు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుడికి స్తోత్రం.
లూకా సువార్త